అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం 8వ భాగాన్ని చదువుతున్నాను. కృష్ణ చైతన్యను చూసి మీ దగ్గర నాకు బెరుకు భయం తప్ప మరేమీ అనిపించటం లేదు అని రాధిక చెప్పాక కృష్ణ చైతన్య ఆమెకు కొంచెం చేరువుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఆమెను తోటి ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తున్నాడు. ఆ విధంగా వారం అయ్యాక వచ్చినటువంటి చనువుతో ఇంతమంది పరిచారికలు నాకెందుకు, కదిలినా మెదిలినా ఏం కావాలని అడుగుతారు. నేను సామాన్యమైనటువంటి కుటుంబంలోంచి వచ్చాను. ఈ భోగభాగ్యాలను జీర్ణించుకోలేక అవస్థ పడుతూ ఉంటే వీళ్ళు కనీసం నా పనులు కూడా నన్ను చేసుకొనివ్వటం లేదు. ఇది నాకు సుఖానికి బదులుగా అసౌకర్యంగా ఉంది అంది రిపోర్ట్ చేసే ధోరణిలో రాధిక. నేనే వాళ్ళకి నిన్ను కంటికి రెప్పలా చూసుకోమని చెప్పాను. ఇప్పుడు వద్దంటే ఏం బాగుంటుంది? నీకు అంతకుమంది నచ్చకపోతే తీసేసేయి. నీ ఇష్టానికి వ్యతిరేకం చెప్పను. నీకెలా బాగుంటే అలాగే ఉండు అన్నాడు నవ్వుతూ కృష్ణ చైతన్య. అయితే రేపటి నుంచి నేనే వంట చేస్తాను అంది ఉత్సాహంగా. కృష్ణ చైతన్య ఆమె వైపు అదోలా చూసి, అలాగే వంటేం కర్మ, వాకిళ్ళు ఊడవటం గిన్నెలు కడగటం అన్నీ చెయ్యి, నేను సన్యాసాన్ని తీసుకుంటాను అన్నాడు కోపాన్ని అణుచుకుంటూ. ఆ ఫోజు చూసినటువంటి రాధిక నవ్వేసిన, అయితే నన్నేం చేయమంటారో చెప్పండి. బొత్తిగా కాలక్షేపం కావటం లేదు. ఈ తినటం కూర్చోవటం మరిగితే శరీరం పెరగటం తప్ప మరేమీ ఉండదు. శరీరానికి తగినంత శ్రమ లేకపోతే ఎలాగా అంది. ఏం చేయాలో నేను చెప్తే కానీ నీకు తెలీదా? నన్ను ప్రేమించు, నాతో ఆడుకో, నాతో సంసారాన్ని చెయ్యి. నన్ను దూరం చేసే కాలక్షేపం కావాలంటే ఎలా వస్తుంది నీకు? నువ్వు యవ్వన ప్రాంగణంలో అడుగుపెట్టావు. నేనేమో మంచి వయస్సులో ఉన్నాను. నీ పొందు కోసమని తప్పించిపోతూ ఉన్నాను. ఈ వయస్సులో నువ్వు చేయాల్సింది వంట వాపులు కావు. నాతో దాంపత్యం చేయడం నేర్చుకోవాలి. శృంగారపూర్వకమైనటువంటి సుఖ సంతోషాలు మనం ఒకరికి మరొకరం ఇచ్చిపుచ్చుకోవాలి. నేను నిన్ను తాకిన తర్వాత పరాయి ఆడదాన్ని తాకనని ఒట్టు పెట్టుకున్నాను. ఆ రకమైన మనస్తాపం నీకు కలిగించకూడదు అని. నువ్వేమో బొత్తిగా పసిపిల్లలాగా మారం చేస్తే ఎలాగా? నేనంటే ఇష్టం లేదేమో అంటే నన్ను వరించానని రాశావు. ఇది వరకటిలా రాక్షసుడిలా భావించి భయపడుతున్నావేమో అంటే ఇప్పుడు మన మధ్యన స్నేహము, చనువు, చొరవ అన్నీ ఉన్నాయి. నన్ను సంతోషపెట్టాలనే ఆలోచనే నీకు రాకపోతే ఇంకెంతకాలం నేను ఇలా తపస్సు చేయాలి? నువ్వు నన్ను ఇంత పరీక్ష పెట్టి ఒంటరితనం శిక్షగా విధిస్తావని నాకు తెలియదు కదా అన్నాడు. నన్ను తాకద్దని, ముట్టుకోవద్దని, నాకు దూరంగా ఉండమని నేనేమీ అనలేదే. నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన రాత్రి మీరేం చెప్పారు? అప్పటి నుంచి మీరు నాకు దూరంగా ఉంటుంటే విషయం ఇది అని నాకు తెలియదుగా. ఏ క్షణంలో నన్ను వశపరుచుకుని మీ ముద్రలు వేశారో ఆ క్షణంలోనే అన్నీ మీకు ధారపోసాను. ఇప్పుడు కొత్తగా ఇచ్చేందుకు ఏం మిగిలిందని? ఈ శరీరము, మనస్సు, ప్రాణము అన్నీ మీ అధీనం. నేను కాదన్నానా వద్దన్నానా? నేను పిలవకపోతే మీ వస్తువుతో మిమ్మల్ని సరదా తీర్చుకోవద్దని ఎవరన్నారు అంది రాధిక. అంతేగాని నీ నోటితో నువ్వు నన్ను పిలవవు. నా పట్ల నీకు ఆ రకమైనటువంటి కోరికలు కలగవు. ఇదేగా నువ్వు చెప్పేది అన్నాడు వేడిగా వాడిగా చూస్తూ. ఈ విషయంలో నాకేమీ తెలియదని నేను మీకు ఇదివరకే చెప్పాను. నన్నేం చేయమంటారో చెప్పండి అంది కళ్ళల్లో తిరిగే నీళ్లతో నిస్సహాయంగా చూస్తూ రాధిక. ఈ మాత్రం దానికి ఏడుపెందుకులే, ఇది నా దురదృష్టం. అందమైన ఊహాసుందరి దొరకనంత కాలము ఊహల్లో కాపురం చేశాను. ఇప్పుడు దొరికాక చూసి మురుస్తున్నాను. ముట్టుకుని సుఖపడే గీత నా ముఖాన లేందే నువ్వేం చేస్తావు అంటూ రాధికను దగ్గరకు తీసుకుని వీపును నిమిరాడు. అతని చేతుల్లో ఒదిగి గుండెల్లో ముఖం దాచుకుంది రాధిక. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో అర్థం కాక తీవ్రంగా ఆలోచిస్తూ తన చేతుల్లో గాఢ నిద్రలోనికి జారిపోయిన రాధికను దిండు మీదకు చేర్చి పడుకోబెట్టి దుప్పటీని కప్పి చాలాసేపు పచాలు చేస్తూ ఉండిపోయిన కృష్ణ చైతన్య అప్పుడప్పుడు రాధిక వైపు చూస్తూ ఉంటే గతం గుర్తుకొచ్చింది. తన అంతఃపురానికి వెళ్ళి శృంగారభరితమైన గ్రంథాలు తీసి వాటిని చదవటం మొదలుపెట్టాడు. అతని శ్రమ ఫలించి స్త్రీ పురుషులు నగ్నంగా ఉండి మనసు చెదరగొట్టే దృశ్యాలతోటి బొమ్మల పుస్తకం, బంధాలు వేసేటటువంటి దృశ్యాలు కలవి చదివితే ఒళ్ళు వేడెక్కిపోయే రొమాంటిక్ స్టోరీలు అన్నీ ఏరి పెద్ద కట్ట కట్టాడు. రాధిక పసిమనస్సు మారి శృంగారపూర్వకంగా రంజింపబడాలంటే
ఇంతవరకు ఆమెకు తెలియని సంగతులు తనే తెలియజెప్పాలి అని బలంగా తోచింది కృష్ణ చైతన్యకి. మర్నాటి ఉదయం రాధిక జడ వేసుకుంటూ ఉండగా లోపలికి వచ్చిన కృష్ణ చైతన్య, గుడ్ మార్నింగ్ రాధా, ఈవేళ నీతో చాలా పనుంది, త్వరగా టిఫిన్ చేసిరా అన్నాడు. రాధిక బయటకు వెళ్ళి, నరసమ్మ, ఇద్దరికీ కాఫీ టిఫిన్లు పైకే తీసుకునిరా అని ఆదేశించి వచ్చి అతని పక్కన కూర్చుని, చెప్పండి ఏమిటి అంది. ఇది చెప్పేది కాదు, చూపించేది. ఏకాంతం కావాలి అన్నాడు నవ్వుతూ. ఏం చూపిస్తారు ఆశ్చర్యంగా అడిగింది. నువ్వేం చూస్తానన్నా చూపిస్తాను, నో అబ్జెక్షన్స్ అన్నాడు అల్లరిగా నవ్వుతూ. రాధికకి ఆ మాటలోని చిలిపితనం, అతని ఉద్దేశం, తనని అల్లరి పట్టించాలనే డబల్ మీనింగ్స్ అర్థమయ్యి బుగ్గలు గులాబీ మొగ్గలయ్యాయి. అబ్బా ఎంత ముద్దొస్తున్నావో, ఏది ఒక ముద్దు అన్నాడు దగ్గరకు రమ్మని కళ్ళతోనే పిలుస్తూ చేతులు చాపి కృష్ణ చైతన్య. ఎందుకో ఆ చూపులో అతను రాధికకి మహా ముద్దొచ్చాడు. నరసమ్మ వస్తుందేమో అంది తటపడాయిస్తూ. ఏడ్చింది. వస్తే చూసి సంతోషిస్తుంది, తెలియని సంగతులుంటే నేర్చుకుంటుంది, కమాన్ అంటూ రాధికను దగ్గరకు లాక్కుని రెండు బుగ్గలు గాఢంగా ముద్దాడి గుండెలకు గట్టిగా తగులుతున్న ఆమె సోయగాలను మృదువుగా నొక్కాడు. రాధిక తనువు ఆనందంతో జల్లుమంది. శరీరంలో తీయని గిలగింతలు కలిగాయి. అది గుర్తించిన కృష్ణ చైతన్య రాధిక ముఖం ఎత్తి కళ్ళలోనికి చూస్తూ, చెప్పు, ఇప్పుడేమనిపిస్తోంది అన్నాడు. చిచ్చి, మీకసలు సిగ్గేలేదు అంటూ దూరంగా పారిపోయింది. సరిగ్గా అప్పుడే టిఫిన్తో పైకి వచ్చిన నరసమ్మ విడ్డూరంగా చూసింది ఆ ఇద్దరిని. అవి అక్కడ పెట్టి నువ్వెళ్ళు అన్నాడు కృష్ణ చైతన్య అయిష్టంగా చూస్తూ. చిత్తం అనేసి వెళ్ళిపోయింది నరసమ్మ. ఆమె వెళ్ళాక రాధికను ఒళ్ళోకి లాక్కుని తనే టిఫిన్ తినిపించాడు. అతని శరీరం వెచ్చగా తగులుతూ ఉండగా అలా కూర్చోటానికి ఎంతో బిడియం కలిగింది ఆమెకు. ఆమె లేవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు గట్టిగా ఆపేస్తూ, కనీసం నాకు ఈ ముచ్చటైనా తీరనివ్వు, నువ్వు ముడుచుకుపోయి నాకు అసౌకర్యాన్ని కలిగించకు, ఇక మన మధ్యన దూరాలు ఉండకూడదు అన్నాడు సరిగ్గా ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకుని. కాఫీ టిఫిన్లో ముగించాక జేబులో నుంచి బొమ్మల పుస్తకం తీసి పట్టుకొని చూపించాడు. అది చూస్తూనే చిచ్చి అంది లేవబోతూ. ఆమెను ఎత్తుకుని తీసుకుని వెళ్ళి మంచం మీద దించి గది తలుపులను బిగించి కిటికీలు మూసి తెరలను లాగి గదంతా చీకటిగా మార్చేస్తూ నల్లని అద్దాల షట్టర్లతోటి మూసి తామర పువ్వుల తోరణం లాంటి దీపకాంతితో గదంతా పట్టపగల్లాగా ప్రకాశించేలా చేసి ఆ పుస్తకం రాధిక ఒడిలో పెట్టి, చూడు, వీటిని చూడు, సిగ్గుపడకు, ఇక ఆ సిగ్గుకి నీళ్లు వదిలే రోజులు దగ్గరగా వచ్చేసే డార్లింగ్, ప్లీజ్ చూడు, నీకు తెలియని శృంగార పరిజ్ఞానం గురించి తెలుసుకుని నువ్వు సుఖపడి నన్ను సుఖపెట్టాలి అన్నాడు నవ్వుతూ. మీరు పక్కనుండగా ఇదంతా ఎలా చూస్తానండి, సిగ్గేస్తోంది అంది కందిన వదనంతో. చూడటానికే సిగ్గేస్తే రేపు తాకవలసి వస్తే ఏం చేస్తావు? పోనీ నేను పక్కన పడుకోనా? నువ్వు ఆ బొమ్మలు చూడు, నేను ఇంకో బొమ్మను చూస్తాను అన్నాడు. అతని బలవంతంతో ఆశ్చర్యంగా ఒక్కో బొమ్మ చూస్తూ కృష్ణ చైతన్య ఏం చేస్తున్నాడా అని అతని వైపు తిరిగింది. అతను ఎప్పుడు తీసేశాడో రాధిక పైట అందంగా కన్నెర్రగా కనిపిస్తున్న ఆమె శరీర సౌందర్యాన్ని ఎర్రజీరలు మెరిసేటటువంటి కనులతో కాంక్షగా చూస్తున్నాడు. చప్పున పైటను సర్దుకోపోయింది. ఆమెని మంచం మీదకు నెట్టి ముఖంతో ఆమె ఛాతీని మోహావేశంతో రుద్ది పెదవులతో అందుకుని కిస్ చేస్తూ రాధిక తనువుని వీణగా మార్చుకుని ఇక్కడ అక్కడ అనే అదుపు లేకుండా తాకరాని స్థలాలను తాకి ముద్దులాడి హఠాత్తుగా వదిలేసి వెళ్ళిపోయాడు. మొదటిసారి రాధిక ఏదో తెలియని బాధతో విరహవేదనను అనుభవించింది. అప్పటి నుంచి రోజూ కృష్ణ చైతన్య చేసే అల్లరి అంత ఇంత కాదు. ఆమెకు దూరంగా కూర్చోక చేతులతో తాకుతూ తనువంతా తీయని తాపాన్ని రేకెత్తించి బాగా రెచ్చగొట్టి వదిలేస్తాడు. అతను వెళ్ళాక ఎప్పటికో గాని రాధిక తిరిగి మామూలు మనిషి కాలేకపోతోంది. కృష్ణ చైతన్య రాధికను వేడెక్కించి వదిలేసి పద్మాంబిక దగ్గరకు పరుగెత్తి తనలోని కోరికల పరివాళ్లను ఆమె దగ్గర చల్లార్చుకుంటూ రాధికను విరహంతో బాధించడం మొదలుపెట్టాడు. ఇంగ్లీషు పిక్చర్స్ తెచ్చి బ్లూ ఫిల్మ్స్ వీసీఆర్లో పెట్టి చూపిస్తూ అతను చేసే అల్లరికి రాధిక తనువు మనస్సు కూడా పులకించి అతని స్పర్శలో ఉన్నటువంటి సుఖాన్ని మధురానుభూతిని పొందుతూ మెల్లగా అతనికి ఆకర్షితురాలు అయిపోయింది. అతని కోసమని ఎదురు చూడటం,
రావటం ఆలస్యమైతే ఎందుకు రాలేదో అని బాధపడటం, మనస్సు శరీరం కూడా ఏకమై ఇంకేదో కావాలని మారం చేస్తూ ఉంటే ఆ కోరికను నోరు తెరిచి అతనికి ఎలా అడగాలో తోచక విరహంలో వేగిపోతోంది. ఇప్పుడు ఆ బొమ్మలు చూస్తూ ఉన్నా, పిక్చర్స్ చూస్తూ ఉన్నా, రొమాంటిక్ స్టోరీస్ చదువుతున్నా, కృష్ణ చైతన్య చెయ్యి తగిలిన తనువు నవకమలంలాగా రేకులు విచ్చి తీయని తాపాన్ని వెలవరిస్తూ ఆమె నిగ్రహాన్ని సవాల్ చేస్తూ బిడియాన్ని వదిలించి మొహమాటాన్ని అవతలకు నెట్టి అతని స్పర్శాసుఖం కోసమని పలవరించిపోతూ ఉంటే ఆ రాత్రి అతను వచ్చేసరికి అతనికి ఇష్టమైన విధంగా తెల్లని చీరలో తలనిండా పూలతో అలంకరించుకుని పూల పాన్పు మీద ఎదురు చూస్తూ ఉండిపోయింది. ఇంతలో కృష్ణ చైతన్య రానే వచ్చాడు. ఆమెను చూడగానే అతని కళ్ళు మెరిశాయి. పైకి ఏమీ ఎరగనట్టుగా మామూలుగా కుర్చీలో కూర్చుని టీవీ చూసి వెళ్ళటానికి లేచాడు. కృష్ణ, రాధిక తెగించిన దానిలా పిలిచింది. నన్నేనా? ఏమి నా భాగ్యం ఈవేళ? చెప్పండి దేవి, ఈ దీనుడు తమకు చేయవలసిన సేవలు ఏమిటి అన్నాడు చేతులు కట్టుకుని చిలిపిగా. అంతే. సుడిగాలిలా లేచి వెళ్ళి అతన్ని అమాంతం చుట్టుకుపోతూ ఏడ్చేసింది రాధిక. చచ్చా, ఏమిటిది పిచ్చిదానిలా? నీలో ఏ రకమైన మార్పు రావాలని కోరుకుని నేను ఇంత చేసి ఆశించానో అది ఈరోజు స్పష్టంగా చూస్తున్నా. నా జన్మ ధన్యమైంది. చెప్పాలి, ఆజ్ఞాపించాలి, అంతేగాని ఇలా ఏడుస్తారా? నీ మనస్సు శరీరం రెండు నన్ను కోరిన ఈ తరుణం కోసం వారం రోజుల నుంచి పడిగాపులు పడి మరీ ఎదురు చూస్తున్నా. జస్ట్ 1 minute అంటూ ఆమెను మంచం మీదకు దింపి నరసమ్మ కళ్ళ పడకూడదని గది తలుపులను మూసి బ్యాక్ షట్టర్స్ దించి తెరలు వేసి మరీ వచ్చాడు. అతను లైట్ వేస్తూ ఉంటే రాధిక ఆఫ్ చేస్తోంది. రాధి, ఈ శుభ సమయంలో ఇంకా దాపరికాలెందుకు? కన్నుల కరువు తీరా ఒక్కసారి చూడనివ్వు అన్నాడు కృష్ణ చైతన్య ఆమె సరస్సుకు చేరిపోతూ. ఇప్పుడొద్దు, తర్వాత ఎప్పుడైనా, నన్ను ఇబ్బంది పెట్టకండి అంది గుసగుసగా. కృష్ణ చైతన్య నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకుని గాఢంగా కౌగిలించుకుని గట్టిగా ముద్దులాడుతూ చేతులతో తడిమి చీరకుచ్చిళ్ళు పట్టుకుని లాగబోయాడు. రాధిక సిగ్గుగా వారించింది. అతని చేతులు పైకి జరిగి ఆమె బ్లౌజ్ హుక్స్ తొలగించి తీయబోయాయి. మళ్ళీ ఆపేసింది. ఏంటిది రాధి, వెళ్ళిపోనా అడిగాడు బుంగమూతి పెడుతూ. కొద్ది రోజుల సాన్నిహిత్యం ఏర్పడనీయండి. నాకేమిటో ఒకటే సిగ్గుగా ఉంది. మొదటి రోజే నా సిగ్గుని కాజేస్తానంటే ఎలాగా అంది తీయగా నవ్వుతూ. నాకు చాలామంది ఆడవాళ్ళు తెలుసు కానీ నీలాంటి పెంకి ఘటాన్ని ఇంతవరకు చూడలేదు. నాకెవ్వరూ దొరకలేదు. ఇంత సిగ్గుంటే ఎలాగా అంటూ స్వేచ్ఛగా బయటపడి అతనికి దొరికిన శరీర భాగాలను పెదవులతో తీపి ముద్రలు వేస్తూ రాధిక శరీరంలోని ఎత్తుపల్లాలను చేతులతో స్పర్శిస్తూ పెదవులతో తాకుతూ తీయని హాయిని రేకెత్తించసాగాడు. పూర్ణకమలం వలె రేకులు విచ్చిన సోయగాని మనస్ఫూర్తిగా కృష్ణ చైతన్యకు సమర్పించి మధురానుభూతిలో మునకలు వేస్తున్న రాధిక కృష్ణ చైతన్య హఠాత్తుగా మీదకు జరిగి తమకంతో ఆక్రమించుకోగానే ప్రపంచం బద్దలైనంత బాధతో కెవ్వుమంది. ఆ కేక పూర్తిగా ఆమె పెదవులు దాటిపోకుండా తన పెదవులతో తాళం వేశాడు. గట్టున పడిన చేపలాగా గిజగిజలాడింది ఆమె. 2 నిమిషాలు ఓపిగ్గా ఆమెను అనునయిస్తూ ఉండిపోయిన కృష్ణ చైతన్య రాధిక ఆ బాధ తట్టుకోగల స్టేజీ వచ్చాక మెల్లగా కదలసాగాడు. అతని బలమైన చేతుల మధ్యన పుష్పం వలె నలిగి మధువులు జురుకునే భ్రమరం వలె మారిన కృష్ణ చైతన్యను సోలిపోయే కళ్ళతో బిడియంగా చూస్తూ ఉండిపోయింది. 5 నిమిషాల తర్వాత ఆమెను వదిలి దిండుకు జారగిలపడి కళ్ళు మూసుకున్నాడు. అపారమైన మధురానుభూతిని పొందిన వివసత్వంతో కృష్ణ చైతన్య రాధిక పక్కకు ఒత్తిగిల్లి దిండులో ముఖాన్ని దాచుకుంది. మై డియర్ రాధా, నా ప్రణయ గాథ, ఏమి నీ బాధ అన్నాడు లైట్ వేసి తల నిమిరి తన వైపు తిప్పుకొని. రాధిక బిడియంగా నవ్వింది. ఎలా ఉంది? నీకు చాలా బాధ కలిగింది కదూ అన్నాడు చెంపలు నిమిరి నుదురు ముద్దాడుతూ. రాధిక అతని ఛాతీలో ముఖాన్ని దాచుకుంది. ఇంకా సిగ్గేనా? అల్లరి పిల్లలా ఉన్నావు. హాయిగా కబుర్లు చెప్పుకోవాలి. నీ తనువుతో నా తనువు నేస్తం చేస్తోంది. కొంచెం అలవాటయ్యేంత వరకు ఈ బాధ సహజం, కానీ మరీ ఇంత బాధ ఈ తర్వాత ఉండదులే అంటూ లేచి వెళ్ళి జేబులో టాబ్లెట్ పాలు తీసుకునొచ్చి ఇచ్చి తాగించాడు. రాధిక వద్దని ఉంచేసిన పాలు తను తాగి బట్టలు మార్చుకుంటూ, ఇంకా నేను ఇక్కడ ఉంటే ఇంకోసారి అనిపిస్తుంది.
నువ్వు భరించలేవు. ఒకసారి పద్మ దగ్గరికి వెళ్ళొస్తాను, సరేనా అన్నాడు రాధిక చెంపలు తట్టి నవ్వుతూ. రాధిక ఏమీ చేయలేక అంగీకారంగా తల ఊపింది. 10 రోజులు గడిచిపోయాయి. రాధిక కృష్ణాపురం సంస్థానానికి తీసుకురాబడి 2 రాత్రులు కృష్ణ చైతన్యతో గడిపింది. ఉదయం రాగరంజితమైనటువంటి ప్రకృతిని గమనిస్తూ కారిడార్లో తిరుగుతున్న రాధికకు సంజీవితో తనకు పెళ్లి జరిగిన రాత్రి కృష్ణ చైతన్య వచ్చి తనని బలాత్కారంగా చెరిచిన సంగతి మెదిలింది. దుప్పటితోటి 2 దేహాలు బయటకు కనబడకుండా కవర్ చేస్తూ తన మీద వాలి తన శరీరాన్ని అందుకొని కసిగా నొక్కి పెదవులు బుగ్గలు కొరికేసి చీర పైకి జరిపి కసిగా నడుమును కదిలించి 5 నిమిషాలకు శాంతించడం గుర్తుకొచ్చింది. ఆ అనుభవానికి ఈ అనుభవానికి ఎంత వ్యత్యాసం ఉంది. ఆ మనిషే, ఆ స్పర్శే. కానీ అప్పుడు కసాయితనం, కోపం, నిర్దయ. ఇప్పుడు ప్రేమ, ఇష్టం, ప్రీతి. మగవాళ్ళంతా ఇంత అనురాగంగా చూసుకుంటారా? అమ్మా, మీకోసమని ఎవరో వచ్చారు. నరసమ్మ పైకి వచ్చి చెప్పటంతో ఆశ్చర్యంగా వెనుదిరిగి చూసి, నా కోసమా అంది అపనమ్మకంగా. మీకోసమే. రాధిక ఉందా? ఉంటే పిలు, ఒకసారి చూడాలి అన్నారండి. ఎవరా వచ్చింది? ఆడా మగా అంది కనుబొమ్మలు ముడివేసి. ఎవరో మగాయనే. మగాయనా? ఎవరై ఉంటారబ్బా? సరే పద, వస్తున్నాను అంటూ పైట కొంగును భుజాల చుట్టూ కప్పుకుని కిందకు వచ్చిన రాధిక, మీరా అంది అస్పష్టంగా. 2 అడుగులు వెనక్కి వేసి నిర్గాంతపోయిన దానిలా నిలబడిపోతూ, నేను వస్తానని రాగలనని నువ్వు అనుకోలేదు కదూ. నీకోసం నరకానికైనా రాగలను రాధా. నిన్నీ చెర నుంచి విడిపించి తీసుకుని వెళ్ళటానికి వచ్చాను. జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపో. నిన్ను ఈ కసాయి వాడి చేతికి దొరకకుండా రక్షించుకోలేకపోయినా కనీసం నీ ప్రాణాన్ని కాపాడి ఇంటికి తీసుకెళ్ళటం నా ధర్మం. పద వెళదాం అన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఎక్కడికి అంది కనుబొమ్మలు ముడివేస్తూ. ఇంకెక్కడికి? మీ ఇంటికి అన్నాడు కొంచెం తడబడి. ఎందుకు అంది ఈసారి గంభీరంగా మారిపోతూ. ఎందుకేమిటి? పిచ్చిదాల్లా ఉన్నావే. నిన్నీ రాక్షసుడి కబంధ హస్తాల్లోంచి రక్షించాలని. నిన్ను పెంచుకున్న సుచిత్రాదేవి కూడా నిన్ను ఈ రాక్షసుడిని ఎదిరించి తీసుకుని వెళ్ళలేక కేసు వాపస్ తీసేసుకున్నా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టి వెళ్ళదలుచుకోలేదు. ఈ దుర్మార్గుణ్ణి కోర్టుకు ఈడ్చి శిక్ష పడేలా చేయాలని విశ్వప్రయత్నాన్ని చేస్తున్నాను. నేను నీ తరపున లాయర్ని పెట్టి వాదించాలంటే నీ సహకారం నాకు చాలా అవసరం. నువ్వు ఒక్క మాట చెబితే చాలు, మిగిలినదంతా నేనే చూసుకుంటాను. అనేక మంది కన్నెల మానప్రాణాలతో చెరలాడే ఈ కృష్ణ చైతన్య లాంటి మనుషుల్ని క్షమించి వదిలేస్తే వీళ్ళు నీలాంటి అభాగ్యునులను మరిందరిని తయారు చేస్తారు. అందుకే వీడికి గట్టి శిక్ష పడేలాగా మనిద్దరం శ్రమ పడదాం అన్నాడు రాజేంద్ర ప్రసాద్. నేను కోర్టుకొచ్చి ఏం చెప్పాలండి అంది నిదానంగా ప్రశ్నించి. నువ్వు సంజీవిని పెళ్లి చేసుకుంటే ఈ దుర్మార్గుడు వచ్చి మొదటి రాత్రైనా జరగకుండా సంజీవిని చంపి నిన్ను బలాత్కారంగా చెరిచి ఇక్కడకు తీసుకుని వచ్చేశాడని. నిన్ను రేప్ చేసినందుకు 14 ఏళ్ళు, సంజీవిని చంపేసినందుకు ఉరిశిక్ష కూడా పడవచ్చు. నువ్వు వీడికి భయపడద్దు, నీకు నేనున్నాను అన్నాడు రాజేంద్ర ప్రసాద్. సంజీవిని ఆయన ఏమీ చేయలేదండి. అతనికి హార్ట్ ఫెయిల్ అయిపోయాడు. నన్ను కూడా ఆయన ఏమీ రేప్ చేయలేదు. నేనే లొంగిపోయాను. ఇదే యథార్థం. లేని మాటలు సృష్టించడం ఎందుకు చెప్పండి అంది. మనం పెట్టే కేసు బలంగా ఉండాలన్నా వీడికి శిక్ష పడాలన్నా చిన్న చిన్న అబద్ధాలు ఆడటంలో తప్పేమీ లేదు. సారీ రాజేంద్ర ప్రసాద్ గారు, నేను మీకు సహకరించలేను. ఏ ఆడపిల్ల కోర్టుకెక్కి తనకి జరిగినటువంటి అన్యాయం గురించి ప్రపంచానికి తెలియజేసి నలుగురిలోనూ తల ఎత్తుకుని తిరగలేని స్థితికి కొని తెచ్చుకోలేదు. నేను ఒక సామాన్యమైన గృహిణిగా జీవించాలని, మీ ఇద్దరి మధ్యన నా గురించి రక్తపాతం జరగటం ఇష్టం లేక, సంజీవి పట్ల ఎలాంటి ఇంట్రెస్టు లేకపోయినా అతన్ని పెళ్లి చేసుకుని మీ ఇద్దరికీ దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలి అనుకున్నాను. కానీ విధి విధానం వేరుగా ఉండటం వల్ల నేను ఈ కృష్ణాపుర సంస్థానంలో ఒక సభ్యురాలిగా మారిపోయాను. ఆడపిల్లగా పుట్టిన తర్వాత పుట్టినింటి పరువు, మెట్టినింటి పరువు కాపాడటం నా ధర్మం. నా వల్ల సుచిత్రాదేవికి చెడ్డ పేరు రాకూడదు. అలాగే మా మామగారు ఆనంద భూపతి గారికి అపకీర్తి తేకూడదు. భగవంతుడు నన్ను కృష్ణ చైతన్య మనిషిగా బతకమని ఆశీర్వదించాడు. నేను కూడా
ప్రస్తుతం ఆమోదించడం నేర్చుకుంటున్నాను. కాలం ఇచ్చే తీర్పుకి కట్టబడి ఉండటమే మానవ జన్మ యొక్క పరమార్థం అంది. మావగారా? ఎవరాయనా? అన్నాడు విస్తుపోతూ. ఇంకెవరు? ఆనంద భూపతి. అంటే నువ్వు కృష్ణ చైతన్యని? అవును, భర్తగా స్వీకరించాను. వాడికి ఇదివరకే పెళ్ళయింది, భార్య కూడా ఉంది. తెలుసా నీకు? తెలుసు, నాకన్నీ తెలుసు. భార్య మాత్రమే కాదు, ఒక పాప కూడా ఉంది. మరి తెలిసి ఎందుకు ఇలాంటి రాక్షసుడిని నువ్వు భర్తగా భరించటం? మీరు పదే పదే రాక్షసుడు రాక్షసుడు అని నా భర్తని అవమానించటం నేను సహించలేనండి. ఇక్కడ మీరు అనుకుంటున్నటువంటి రాక్షసులు ఎవ్వరూ లేరు. పురాణకాలంలో హిరణ్యకశిపుడు రాక్షసుడే. అతనికి భార్యాబిడ్డలు ఉన్నారు, లీలావతి, ప్రహ్లాదుడు. రావణాసుడు కూడా రాక్షసుడే. అతనికి భార్యలున్నారు, పట్టమహిషి మండోదరి, కొడుకు ఇంద్రజిత్. రాక్షసులకి భార్య, పిల్లలు, సంసార జీవితము, సుఖదుఖాలు ఉన్నాయి. నేను భరించటం లేదు. సంతోషంగా సంసారాన్ని చేసుకుంటున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. నా జీవితాన్ని కోర్టుకి ఇచ్చి నన్ను అల్లరిపాలు చేయాలనే వృధా ప్రయాసను మానేసి వెళ్ళిపోండి అంది వెనుదిరిగి రాబోతూ. అయితే నువ్వు ఈ కామాంధునితోనే సంసారం చేస్తానంటావా? మరి నన్నేం చేయమన్నారో మీరే చెప్పండి పోనీ అంది ఆగి తల తిప్పి చూస్తూ. నేను చెప్పేది చేస్తావా? ఉత్సాహంగానే అడిగాడు. నచ్చితే తప్పకుండా చేస్తాను. అయితే మరి ఇంకేమీ ఆలోచించక నాతో వచ్చేసి నాతో శాశ్వతంగా ఉండిపో. అంటే ఉంపుడు గత్తెగానా? చచ్చా, అది కాదు, నా ప్రియురాలిగా. ఆ తర్వాత నా గతేమిటి? అంటే అదే, మీకు మోజు తీరి వదిలేస్తే నా గతేమిటి అని. నీలాంటి సౌందర్య రాశి మీద మోజు పెరుగుతుందే కానీ తరగదు. ప్రియురాలిగా తప్ప ఇల్లాలిగా నేను పనికిరానా? నిన్ను నేను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను రాధా. కానీ మధ్యలో ఈ కిష్టిగాడు నిన్ను మానభంగం చేసిన నా ఆశలన్నీ సర్వనాశనం చేసేశాడు. అదీ కాక నువ్వు మొదట సంజీవిని పెళ్ళాడి పసుపు కుంకుమని కోల్పోయావు. నువ్వా తొందరపాటు పనే కనుక చేయకపోయినట్లయితే నా భార్యగా నా కౌగిలిలో కరిగిపోయేదానివి. మీకంత శ్రమ దేనికిలేండి. నేనిక్కడ ఆనందభూపతి గారి చిన్న కోడలిగా గౌరవప్రదంగానే బతుకుతున్నాను. ఇక్కడ నాకెలాంటి లోటు లేదు అంది విసుగ్గా. నువ్వు ఆ మాట మనస్ఫూర్తిగా అనలేవు, నాకు తెలుసు. నువ్వు కృష్ణ చైతన్యకి భయపడి ఇక్కడ ఉంటున్నావే గాని నిజంగా ఇష్టపడి ఉండటం లేదు. ఆ భయమే వద్దు అంటున్నాను. నా చెయ్యి అందుకుని నాతో నిర్భయంగా వచ్చేసి అందమైన నాతో హాయిగా జీవిత సౌఖ్యాన్ని అనుభవించి తరించు. నా మాటను విను. ఈ కామాంధుడు నిన్ను కలకాలం ఏలుకుంటాడని భ్రమపడకు. ఎప్పుడో నిన్ను పులి విస్తరాకులాగా విసిరేస్తాడు. ఆ రోజున నువ్వు కావాలంటే నా అనుగ్రహం దొరుకుతుందా చెప్పు? కాళ్ళ దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాళ్ళదనుకోవద్దు. రాధా, ప్లీజ్ నాతో వచ్చేసేయ్ అన్నాడు దగ్గరగా వచ్చి చేతులు పట్టుకోబోతూ. అసలు మీరు లోపలికి ఎలా రాగలిగారు? అంది 2 మెట్లు పైకి ఎక్కుతూ. రాజమార్గంగానే వచ్చాను. ఏ? అన్నాడు నొసలు ముడుస్తూ. ఆ సంగతి నాకు తెలుసు. అనుమతినిచ్చి మిమ్మల్ని లోపలికి అలౌ చేసింది ఎవరు అని. కృష్ణ చైతన్య అంగీకారంతోనే వచ్చాను. రాధిక వస్తానంటే తీసుకుని వెళ్ళు అని ఖచ్చితంగా చెప్పేశాడు. వాడికి ఈసరికే నీ మీద మొహం మొత్తి ఉండుంటుంది అన్నాడు అదోలా నవ్వుతూ రాజేంద్ర ప్రసాద్. ఆ అందం వెనక దాగినటువంటి వికృతమైన ఆంతర్యం ఏదో అప్పుడే పసిగట్టగలిగినటువంటి రాధిక ఈ అంతఃపురంలో అడుగు పెట్టాలంటే కృష్ణ చైతన్య అంగీకారం కావాల్సి వచ్చింది మీకు. అంటే ఇంకా మీకు అర్థం కాలేదా? కృష్ణ చైతన్య ఔదార్యం, మీరు నా మీద ఆశచావక వచ్చారని తెలిసి మిమ్మల్ని సహృదయంతో నన్ను కలుసుకోమని పంపిన ఆ వ్యక్తిని మీరింత కుసంస్కారంగా ఇన్నేసి మాటలన్నా ఇంతవరకు నేను మిమ్మల్ని క్షమించింది ఆ వ్యక్తి నిండైనటువంటి ఆత్మస్థైర్యానికి తల వంచి. నేను సంజీవిని పెళ్ళాడి పసుపు కుంకుమలు కోల్పోయిన ఈ కృష్ణ చైతన్య నన్ను తన హృదయేశ్వరిగా స్వీకరించారు. ఆ సంగతి తెలిసిన ఆనంద భూపతి నన్ను ఈ ఇంటికి చిన్న కోడలిగా ఆశీర్వదించారు. అన్నీ తెలిసిన కృష్ణ చైతన్య తల్లిగారు నాకు మళ్ళీ పసుపు కుంకుమలను ప్రసాదించారు. కానీ మీరే నన్ను పులి విస్తరాకు అని అవమానించారు. అంతేకాదు అవకాశం దొరికితే
నన్ను పుల్లి విస్తరాకును చేసేది మీరు కదా అనే సంగతి ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. మిస్టర్ రాజేంద్ర ప్రసాద్, ఇంతవరకు వచ్చాక నా అభిప్రాయం మీకు ఖచ్చితంగా చెప్పేయడం నా ధర్మం కదూ. నేను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వరించింది ఈ కృష్ణ చైతన్యను. నా సర్వస్వాన్ని సమర్పించి ఇతని ప్రణయసుందరిగా ఆరాధింపబడ్డం నా అదృష్టం అనుకుంటున్నాను. మీరు ఊహిస్తున్నట్టుగా ఈ కృష్ణ చైతన్య హృదయంలో కానీ, అనురాగంలో కానీ, ఆత్మార్పణలో కానీ నాకు కల్మషం కనిపించడం లేదు. ఆ కల్మషం ఏదో మీలోనే లీలగా కనబడుతూ ఉంది, కదలాడుతూ ఉంది. నేను ఈ ఇంటి ఇల్లాల్ని కాలేకపోయినా బాధపడనండి. కృష్ణ చైతన్య ప్రియురాలిగా తరించిపోతాను. అది అసాధ్యమైన నాడు ఈ లోకాన్ని విడిచి ఆ లోకేశ్వరునిలో ఐక్యమైపోతానే గాని ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీ పంచన మాత్రం చేరను. నేను అనాథని కావచ్చేమో, కానీ హీన చరిత్రను మాత్రం కాలేను. ఒకరి తర్వాత ఇంకొకరి చేతులు మారే వేశ్యను అసలే కాను. చచ్చినా బతికినా ఈ కృష్ణుడి రాధగానే రాలిపోతాను తప్ప కలలో కూడా అన్యపురుష స్పర్శని కోరేటటువంటి మనస్తత్వం మాత్రం నాకు లేదు. ఈ జన్మకు ఈ కృష్ణ చైతన్య నా నాథుడు, నా సర్వస్వం అతనే. మీ సందేహాలు తీరినట్లయితే ఇక దయుంచి బయలుదేరండి అంది కఠినంగా మారి రాధిక. భేష్, శభాష్ అనే ప్రశంసతోటి వినిపించాయి హర్షధ్వానాలు. గుమ్మంలో నుంచి విస్మయంగా తల తిప్పి చూసిన రాధిక గుమ్మాన్ని ఆనుకుని కరతాళధ్వనులు చేస్తున్న కృష్ణ చైతన్యాన్ని చూసి బిడియంతో కనులు వాల్చింది. మై డియర్ రాజేంద్ర, అర్థమైందనుకుంటాను. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటే ఇదే. నువ్వెంత అందగాడివైనా స్త్రీని మాత్రం వశపరుచుకోలేవు. నా రాధ నా కోసం పుట్టింది, నేను ఈ రాధ కోసం పుట్టాను. మమ్మల్ని ఏ శక్తి విడదీయలేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం ఈ రాధ నా హృదయంలోనే కొలువై ఉంటుంది. నేను అనేవాడిని అంతరించిపోతే రాధిక యోగక్షేమాలు చూడటానికి ఆమెకు కొడుకును ప్రజెంట్ చేస్తాను. అంతేగాని కలలో కూడా నీలాంటి గోముఖ వ్యాఘ్రాల పనులు చేయను నా రాధికని. నువ్వు వచ్చిన పని పూర్తి అయినట్లయితే ఇంక వెళ్ళిరా అనేసి రాధిక భుజం చుట్టూ చెయ్యి వేసి పైకి తీసుకుని వెళ్ళిపోయాడు. కృష్ణ చైతన్యతోటి పైకి వెళుతూ యథాలాపంగా వెనుదిరిగి చూసిన రాధిక రాజేంద్ర ప్రసాద్ కళ్ళల్లో ఉన్న కసిని, ప్రతీకారేచ్ఛను, ఈర్ష్యద్వేషాలను స్పష్టంగా చూసింది. ఇంతవరకు బాగానే ఉన్నావుగా, అదేమిటి అలా ఉన్నావు, ఏమైంది అన్నాడు రాధిక ఒడిలో తలపెట్టి పడుకుంటూ కృష్ణ చైతన్య. ఆ రాజేంద్ర ప్రసాదు పగ సాధిస్తాడేమోనని నాకెందుకో భయంగా ఉంది కృష్ణ అంది అతని తలను గుండెలకు అదుముకుంటూ సంకుల మానసంతో. ఏడ్చాడు. ఇంకా వాడి గురించి మర్చిపోయి సరదాగా కబుర్లు చెప్పు. రేపు వరలక్ష్మి వ్రతం అంటే కదా, అక్క, స్వర్ణ, పద్మల చేత చిన్నమ్మ పూజ చేస్తోంది. సరదాగా నిన్ను కూడా పిలిచి చేయించమన్నాను. ఆ పిల్ల అనాథ, కులగోత్రాలు లేనిది. దానికి పూజలెందుకు? మోజుతో వచ్చిన ఆడది వెలయాలు అవుతుందే గాని ఇల్లాలు కాదు. ఈ పూజలు వ్రతాలు పవిత్రమైన వాళ్ళు నోచుకునేవి, అలాంటి చేతులు మారే రకాలు కాదు అని తృణీకరించింది. నాకెంతైనా కోపం వచ్చింది. కానీ నాన్నగారు నా చెయ్యి నొక్కి శాంతంగా ఉండమని సైగ చేయటంతో ఆగిపోయాను. అయినా నచ్చిన మగవాడికి సర్వస్వం సమర్పించిన ఆడపిల్ల ఆ నోము మొదట పుట్టింటిలో నోచుకోవాలట. అదే కదా నాన్నగారు అన్నారు. అందుకే నేను ఈ సాయంత్రం మీ పుట్టినింటికి తీసుకుని వెళ్ళి దింపుతాను. సాయంత్రం రెడీగా ఉండు అన్నాడు కృష్ణ చైతన్య. అక్కడ ఆ వ్రతం చేసుకోకూడదని ఏముంది? సుచిత్రాదేవి నన్ను పెంచిన తల్లే కానీ కన్నతల్లి కాదుగా. ఇక నాకు పుట్టిల్లైనా మెట్టినిల్లైనా అంతా మీ సాన్నిధ్యంలోనే. ఏం కృష్ణ? సుచిత్రాదేవి ఆపేక్షగా పంచిన ఆ సుదర్శనం ఆకలి చూపులు నాకు నచ్చవండి. ఇంతవరకు నేను కన్నెపిల్లని, ఇప్పుడు ఆ కన్నె మధువులు మీకు అందించిన కాంతను. ఇప్పుడు ఆ చూపుల్ని ఎదుర్కోవాలంటే ప్రాణం చచ్చిపోతుంది అంది అయిష్టంగా ముఖం పెట్టి. ఇదేమింత రాధా, ప్రతి ఆడపిల్ల పుట్టింటికి సంబరంగా వెళుతుందంటారు. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? కన్న తల్లిని కళ్ళారా చూడాలని నీకు అనిపించటం లేదు అన్నాడు చిత్రంగా చూస్తూ. ఆవిడ నా కన్నతల్లి అయితే కదా ఆ సంబరాలన్నీ జరిగేది. నాకు సంబరాలు చట్టుబండలు ఉండేది. సుచిత్రాదేవి నీ కన్నతల్లి కాదని నీకెవరు చెప్పారు? కప్పింపుగా నవ్వాడు. ఏమిటి మీరనేది? సుచిత్రాదేవి నన్ను పెంచిన తల్లి మాత్రమే. నీకు తెలిసింది అంతవరకే. కానీ నీకు తెలియని అద్భుతమైనటువంటి రహస్యం ఒకటి నాకు తెలుసు.
అన్నాడు ఊరిస్తున్నట్టుగా ముఖం పెట్టి నవ్వుతూ. రహస్యమా? ఏమిటది? అంది అతని పరీక్షగా చూస్తూ రాధిక. కాలేజీలో కృష్ణ చైతన్య అంటే ఉండే భయం వల్ల అతన్ని సరిగ్గా చూసేది కాదు. కృష్ణాపురం చేరాక సిగ్గు వల్ల చూసేది కాదు. ఈ 2 రాత్రుల సహచర్యంతో కృష్ణ చైతన్యను ఇప్పుడే చూడగలుగుతోంది. ఆ రహస్యం నీకు నేను చెప్పాలంటే నువ్వు నాకేదైనా తాయినా ఇవ్వాలి మరి అన్నాడు కృష్ణ చైతన్య. గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.